హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైలరింగ్ కోర్స్ క్లాస్ 21లో ఈరోజు మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని క్యాన్వాస్ పేపర్ యూస్ చేసుకొని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను సింపుల్ రౌండ్ నెక్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను బిగినర్స్ కోసం. ఇక్కడ మనం బ్లౌజ్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ క్యాన్వాస్ పేపర్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 34 సైజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకుంటున్నాను. 34 సైజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో అనేది నేను క్లాస్ 18లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ ఒకసారి ఆ వీడియోని చూడండి. ఇక్కడ మనం క్యాన్వాస్ పేపర్ యొక్క లెంత్, విడ్త్ ఎంత తీసుకోవాలి అనేది ముందుగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్యాన్వాస్ పేపర్ యొక్క లెంత్ 11.5 ఇంచెస్ తీసుకున్నాను. 11.5 ఇంచెస్ ఎందుకు తీసుకోవాలి అంటే మనం బ్యాక్ నెక్ యొక్క డెప్త్ ఎంత పెట్టుకున్నాం, 10 ఇంచెస్ పెట్టుకున్నాం. ఆ 10 ఇంచెస్కి 1.5 ఇంచ్ యాడ్ చేసుకుని మనం క్యాన్వాస్ పేపర్ యొక్క లెంత్ని 11.5 ఇంచెస్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్యాక్ నెక్ యొక్క డెప్త్ అనేది 9 ఇంచెసే పెట్టుకున్నారనుకోండి, దానికి 1.5 ఇంచ్ యాడ్ చేసుకొని మీరు తీసుకోవాలి క్యాన్వాస్ పేపర్ యొక్క లెంత్ అనేది. అదేవిధంగా క్యాన్వాస్ పేపర్ యొక్క విడ్త్ అనేది మనం 8 ఇంచెస్ తీసుకోవాలి. 8 ఇంచెస్ ఎందుకంటే ఇక్కడ మనం బ్లౌజ్ బ్యాక్ నెక్ యొక్క విడ్త్ అనేది 6 ఇంచెస్ పెట్టుకున్నాం, దానికి మనం 2 ఇంచెస్ యాడ్ చేసుకొని విడ్త్ అనేది 8 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా మనం క్యాన్వాస్ పేపర్ యొక్క లెంత్, విడ్త్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం క్యాన్వాస్ పేపర్ని సెంటర్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా సెంటర్లో ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్లో ఏ నెక్ షేప్ని డ్రా చేసుకున్నామో సేమ్ అదే నెక్ షేప్ని క్యాన్వాస్ పేపర్ మీద డ్రా చేసుకోవాలి. దానికోసం మనం క్యాన్వాస్ పేపర్ని లైనింగ్ ఫ్యాబ్రిక్కి ఈ విధంగా కిందన పెట్టుకోవాలి. ఈ విధంగా మనం క్యాన్వాస్ పేపర్ని లైనింగ్ ఫ్యాబ్రిక్కి కిందన పెట్టుకొని మనం ఏ నెక్ షేప్ని అయితే డ్రా చేసుకున్నామో ఆ నెక్ షేప్ని క్యాన్వాస్ పేపర్ మీద డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం క్యాన్వాస్ పేపర్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రాంగ్ సైడ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మనం పెట్టుకోవాలి. ఈ విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రాంగ్ సైడ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ క్యాన్వాస్ పేపర్ని కూడా ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్, దాని మీద క్యాన్వాస్ ఫ్యాబ్రిక్ని పెట్టుకొని ఇప్పుడు మనం పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పిన్స్తో సెక్యూర్ చేసుకోవటం వల్ల మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ అనేది జరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్లో లట్కన్స్ని పెట్టుకోవాలి అనుకుంటే ఈ విధంగా మనం ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. బోత్ సైడ్స్ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని లట్కన్స్ని తీసుకొని మనం లట్కన్స్ని ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్కి కిందన పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవడం వలన లట్కన్స్ అనేది మనకి లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఈ నెక్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి.
విధంగా మనం నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకున్న తరువాత ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న కట్స్‌ని పెట్టుకొని మనం ఫ్యాబ్రిక్‌ని రివర్స్ చేసుకుంటే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ విధంగా మనం చిన్న చిన్న కట్స్‌ని పెట్టుకున్న తరువాత, ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా రివర్స్ చేసుకొని, లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మనం ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఎప్పుడూ టాప్ స్టిచ్ అనేది వేసుకోకూడదు. ఈ విధంగా మనం టాప్ స్టిచ్ వేసుకున్న తరువాత, ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని లోపలికి తిప్పుకోవాలి. ఈ విధంగా ఫ్యాబ్రిక్‌ని మనం రివర్స్ చేసుకున్న తరువాత, ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని జాయిన్ చేస్తూ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తరువాత, ఇక్కడ డోరీ అనేది కూడా మనకి బయటికి కనిపించకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డాట్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. మనం డాట్స్ కోసం మార్జిన్ చేసుకున్నాం కదా! ఆ మార్జిన్‌ని సెంటర్‌లో పట్టుకొని, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని, దాని మీద మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనం డాట్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్‌లో పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం పట్టీని స్టిచ్ చేసుకోవటానికి 1½ ఇంచ్ విడ్త్ ఉన్న ఒక పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్‌ని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫ్యాబ్రిక్ యొక్క అంచుని ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా అంచుని స్టిచ్ చేసుకున్న తరువాత, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌ని తీసుకొని, ఆ బ్యాక్ పార్ట్‌కి కిందన ఈ పీస్‌ని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకొని, కింద ఒక స్టిచ్ అనేది వేసుకొని మనం రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకున్న తరువాత, ఇప్పుడు ఫ్యాబ్రిక్‌ని మనం వెనక్కి తిప్పుకొని, మనం ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకున్న తరువాత, ఆ పట్టీని మనం వెనక్కి తిప్పుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం చేత్తో హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్‌ని స్టిచ్ చేసుకోవాలి. మీరు బిగినర్స్ అయితే నేను చెప్పిన స్టెప్స్‌ని ఫాలో అవుతూ స్టిచ్ చేసుకుంటే మీకు నీట్‌గా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఫ్రంట్ పార్ట్‌ని స్టిచ్ చేసుకొని బ్లౌజ్‌ని కంప్లీట్ చేసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను మాక్సిమం క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.